ఓం శాంతి 10/1/2025 మధురమైన పిల్లలు, తండ్రి మీకు జ్ఞానయోగాలనే ఔషధాన్ని తినిపించి అద్భుతమైన పాలన చేస్తారు. కావున సదా సంతోషంగా ఆనందంగా ఉండండి మరియు శ్రీమతం అనుసారంగా అందరికీ పాలనిస్తూ వెళ్ళండి. ప్రశ్న: ఈ సంగమయుగంలో మీ వద్ద అన్నింటికంటే అమూల్యమైన వస్తువేముంది? దాన్ని సంభాళించాల్సి ఉంటుంది. జవాబు: ఈ సర్వోత్తమ బ్రాహ్మణ కులంలో మీ ఈ జీవితం చాలా అమూల్యమైనది. అందుకే శరీరాన్ని తప్పకుండా సంభాళించాలి. ఇదైతే మట్టి బొమ్మ, ఎప్పుడైనా అంతమైపోయేదే కదా అన్నట్లుండకూడదు. అలా కాదు, దీనిని సజీవంగా ఉంచుకోవాలి. ఎవరైనా అనారోగ్యం పాలైతే వారితో విసిగిపోకూడదు. వారికి చెప్పండి, మీరు శివబాబాను స్మృతి చేయండి. ఎంతగా స్మృతి చేస్తారో అంతగా పాపాలు అంతమవుతూ ఉంటాయి. వారి సేవ చేయాలి. వారు జీవిస్తూ ఉండాలి, శివబాబాను స్మృతి చేస్తూ ఉండాలి. ఓం శాంతి. జ్ఞానం యొక్క 3వ నేత్రాన్ని ఇచ్చే ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు. జ్ఞానం యొక్క 3వ నేత్రాన్ని తండ్రి తప్ప ఇతరులెవరూ ఇవ్వలేరు. ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞానం యొక్క 3వ నేత్రం లభించింది. ఈ పాత ప్రపంచం మారనున్నదని ఇప్పుడు పిల్లలకు తెలుసు. దీనిని మార్చేవారెవరో మరియు వారు ఎలా మారుస్తారు అన్నది పాపం మనుషులకు తెలీదు. ఎందుకంటే వారికి జ్ఞానం యొక్క 3వ నేత్రమే లేదు. పిల్లలైన మీకిప్పుడు జ్ఞానం యొక్క 3వ నేత్రం లభించింది. దీని ద్వారా మీరు సృష్టి ఆది మధ్యాంతాలను తెలుసుకున్నారు. ఇది జ్ఞానం అనే సాక్రిన్, అత్యంత మధురమైన రసం. సాక్రిన్ యొక్క ఒక్క చుక్క కూడా ఎంత మధురంగా ఉంటుంది. జ్ఞానంలో ఒకే మాట ఉంది, మన్మనాభవ. ఈ మాట ఎంత మధురమైనది. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. తండ్రి శాంతిధామం మరియు సుఖధామానికి దారి తెలియజేస్తున్నారు. తండ్రి పిల్లలకు స్వర్గవారసత్వాన్ని ఇవ్వడానికి వచ్చారు. కనుక పిల్లలకు ఎంత సంతోషం ఉండాలి. సంతోషం వంటి ఔషధం లేదు అని అంటారు కూడా. ఎవరైతే సదా సంతోషంలో ఆనందంలో ఉంటారో వారికిది ఔషధం వంటిది. 21 జన్మలు ఆనందంలో ఉండేందుకు ఇది అద్భుతమైన ఔషధం. ఈ ఔషధాన్ని సదా ఒకరికొకరు తినిపించుకుంటూ ఉండండి. ఇది ఒకరికొకరు చేసుకునే అద్భుతమైన పాలన. ఇటువంటి పాలనను ఇతర మనుషులెవ్వరూ మనుషులకు చేయలేరు. పిల్లలైన మీరు శ్రీమతం ఆధారంగా అందరికీ ఆత్మిక పాలన చేస్తారు. సత్యాతి సత్యంగా యోగక్షేమాలు అడగటమంటే వారికి తండ్రి పరిచయాన్ని ఇవ్వటమే. అనంతమైన తండ్రి ద్వారా మనకు జీవన్ముక్తి అనే కానుక లభిస్తుంది అని మధురమైన పిల్లలకు తెలుసు. సత్యుగంలో భారత్ జీవన్ముక్తిగా ఉండేది, పావనంగా ఉండేది. తండ్రి చాలా గొప్ప ఉన్నతమైన ఔషధాన్ని ఇస్తారు. అందుకే అతీంద్రియ సుఖం గురించి అడగాలంటే గోపగోపికలను అడగండి అన్న గాయనం ఉంది. ఇది జ్ఞానయోగాలతో కూడిన ఎంతటి ఫస్ట్ క్లాస్ అద్భుతమైన ఔషధం. మరియు ఈ ఔషధం ఒక్క ఆత్మిక సర్జన్ వద్ద మాత్రమే ఉంది. ఇతరులెవ్వరికీ ఈ ఔషధం గురించి తెలియనే తెలీదు. తండ్రి అంటారు, మధురమైన పిల్లలు, మీ కొరకు అరచేతిపై కానుక తీసుకొచ్చాను. ముక్తి జీవన్ముక్తి యొక్క ఈ కానుక నా వద్దనే ఉంటుంది. కల్పకల్పమో నేనే వచ్చి మీకీ కానుకిస్తాను. మళ్లీ రావణుడు లాగేసుకుంటాడు. కనుకిప్పుడు పిల్లలను మీకు సంతోషపు పాదరసం ఎంతగా పైకెక్కుండాలి. మీకు తెలుసు, మనకు తండ్రి, టీచర్ మరియు సత్యాతి సత్యమైన సద్గురు ఒక్కరే. వారు మనల్ని తనతో పాటు తీసుకువెళ్తారు.
అత్యంత ప్రియమైన తండ్రి నుండి విశ్వరాజ్యాధికారం లభిస్తుంది. ఇదేమైనా తక్కువ విషయమా? పిల్లలు ఎల్లప్పుడూ హర్షితంగా ఉండాలి. ఈశ్వరీయ విద్యార్థి జీవితం అత్యుత్తమమైనది. ఇది ఇప్పటి గాయనమే కదా. మళ్ళీ కొత్త ప్రపంచంలో మీరు సదా సంతోషాలు జరుపుకుంటూ ఉంటారు. సత్యాతి సత్యమైన సంతోషాలను ఎప్పుడు జరుపుకుంటారు అన్నది ప్రపంచానికి తెలియదు. మనుషులకైతే సత్యుగం యొక్క జ్ఞానమే లేదు కనుక ఇక్కడే జరుపుకుంటూ ఉంటారు. కాని ఈ పాత తమో ప్రధాన ప్రపంచంలో సంతోషం ఎక్కడి నుండి వస్తుంది? ఇక్కడైతే దుఃఖంలో రక్షణ కొరకు అలమటిస్తూ ఉంటారు. ఇది ఎంతటి దుఃఖమయ ప్రపంచము! తండ్రి పిల్లలను మీకు ఎంత సహజ మార్గాన్ని తెలియజేస్తారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా ఉండండి. వ్యాపార వ్యవహారాలు మొదలైనవి చేసుకుంటూ కూడా నన్ను స్మృతి చేస్తూ ఉండండి. ఏ విధంగా ప్రియుడు మరియు ప్రేయసి ఉంటారు కదా, వారు ఒకరినొకరు గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఆమె అతనికి ప్రేయసి, అతను ఆమెకు ప్రియునిగా ఉంటారు. ఇక్కడ అటువంటి విషయం లేదు. ఇక్కడైతే మీరందరూ ఒక్క ప్రియునికి జన్మ జన్మాంతరాల నుండి ప్రేయసులుగా ఉన్నారు. తండ్రెప్పుడు మీకు ప్రేయసిగా అవ్వరు. ఆ ప్రియుడు రావాలని మీరు వారిని తలుచుకుంటూ వచ్చారు. దుఃఖం ఎక్కువైనప్పుడు ఎక్కువగా స్మరణ చేస్తారు. అందుకే దుఃఖంలో అందరూ స్మరిస్తారు, సుఖంలో ఎవ్వరూ స్మరించరు అన్న గాయనం కూడా ఉంది. ఈ సమయంలో తండ్రి సర్వశక్తివంతుడు. రోజురోజుకు మాయ కూడా సర్వశక్తివంతంగా తమోప్రధానంగా అవుతూ ఉంటుంది. అందుకే ఇప్పుడు తండ్రి అంటారు, మధురమైన పిల్లలు, దేహీ అభిమానులుగా అవ్వండి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చేయండి. మరియు దాంతో పాటుగా దైవీ గుణాలు కూడా ధారణ చేయండి. అప్పుడు మీరిలా లక్ష్మీనారాయణలుగా అవుతారు. ఈ చదువులో ముఖ్యమైన విషయమే స్మృతి. ఉన్నతోన్నతుడైన తండ్రిని చాలా ప్రేమతో స్నేహంతో స్మృతి చేయాలి. ఆ ఉన్నతోన్నతుడైన తండ్రి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేసేవారు. తండ్రి అంటారు, నేను పిల్లలైన మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా చేయడానికి వచ్చాను. అందుకే ఇప్పుడు నన్ను స్మృతి చేసినట్లయితే మీ అనేక జన్మల పాపాలు అంతమైపోతాయి. పతితపావనుడైన తండ్రి అంటారు, మీరు చాలా పతితంగా అయిపోయారు. అందుకే ఇప్పుడు మీరు నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పావనంగా అయి పావన ప్రపంచానికి యజమానులుగా అవుతారు. పతితపావనుడైన తండ్రినే పిలుస్తారు కదా. ఇప్పుడు తండ్రి వచ్చారు కావున తప్పకుండా పావనంగా అవ్వాల్సి ఉంటుంది. తండ్రి దుఃఖహర్త సుఖకర్త. తప్పకుండా సత్యుగంలో పావన ప్రపంచం ఉండేది కనుక అందరూ సుఖంగానే ఉండేవారు. ఇప్పుడు మళ్లీ తండ్రి అంటున్నారు, పిల్లలు శాంతిధామాన్ని మరియు సుఖధామాన్ని గుర్తు చేస్తూ ఉండండి. ఇప్పుడిది సంగమయుగం. నావికుడు మిమ్మల్ని ఈ తీరం నుండి ఆ తీరానికి తీసుకువెళ్తారు. నావనేది ఒకటి కాదు, మొత్తం ప్రపంచమే ఒక పెద్ద ఓడలా ఉంది. దానిని ఆవలి తీరానికి తీసుకువెళ్తారు. మధురమైన పిల్లలైన మీకు ఎన్ని సంతోషాలుండాలి. మీ కొరకైతే సదా సంతోషమే సంతోషం. అనంతమైన తండ్రి మనల్ని చదివిస్తున్నారు. వాహ! ఈ విషయాన్నైతే ఎప్పుడూ వినలేదు, చదవలేదు. భగవాన్ వాచ, నేను ఆత్మిక పిల్లలైన మీకు రాజయోగాన్ని నేర్పిస్తున్నాను. కనుక పూర్తిగా నేర్చుకోవాలి, ధారణ చేయాలి, పూర్తిగా చదువుకోవాలి. చదువులో నంబర్ వారుగా అయితే ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. స్వయాన్ని చూసుకోవాలి. నేను ఉత్తమంగా ఉన్నానా, మధ్యమంగా ఉన్నానా, లేక కనిష్టంగా ఉన్నానా? తండ్రి అంటారు, స్వయాన్ని చూసుకోండి. నేను ఉన్నత పదవిని పొందేందుకు అర్హునిగా ఉన్నానా? ఆత్మిక సేవ చేస్తున్నానా? ఎందుకంటే తండ్రి అంటారు, పిల్లలు సేవాయోగ్యులుగా అవ్వండి, ఫాలో చేయండి. నేనొచ్చిందే సేవ కొరకు. ప్రతిరోజూ సేవ చేస్తాను.
అందుకే కదా ఈ రథాన్ని తీసుకున్నాను. వీరి ఈ రథం అనారోగ్యం పాలైతే నేను వీరిలో కూర్చుని మురళి రాస్తాను. అప్పుడు నోటి ద్వారా మాట్లాడలేను కనుక రాస్తాను. తద్వారా పిల్లలకు మురళి మిస్ అవ్వకుండా ఉంటుంది. కావున నేను కూడా సేవలోనే ఉన్నాను కదా. ఇది ఆత్మిక సేవ. మరి పిల్లలైన మీరు కూడా తండ్రి సేవలో నిమగ్నం అవ్వండి. ఆన్ గాడ్ ఫాదర్లీ సర్వీస్. ఎవరైతే మంచి పురుషార్థం చేస్తారో, మంచి సేవ చేస్తారో వారిని మహావీరులు అంటారు. బాబా డైరెక్షన్లపై నడిచే మహావీరులు ఎవరు అనేది చూడటం జరుగుతుంది. తండ్రి ఆజ్ఞ ఏమిటంటే స్వయాన్ని ఆత్మగా భావిస్తూ పరస్పరం సోదరులను చూడండి. ఈ శరీరాన్ని మర్చిపోండి. బాబా కూడా శరీరాన్ని చూడరు. తండ్రి అంటారు, నేను ఆత్మలను చూస్తాను. ఇకపోతే ఆత్మ శరీరం లేకుండా మాట్లాడలేదు అన్న జ్ఞానమైతే ఉంది. నేను కూడా ఈ శరీరంలోకి వచ్చాను. దీనిని లోన్గా తీసుకున్నాను. శరీరంతో పాటుగానే ఆత్మ చదవగలదు. బాబా కూర్చునేది ఇక్కడ భృకుటిలో. ఇది అకాల సింహాసనం. ఆత్మ అకాలమూర్తి. ఆత్మ ఎప్పుడూ చిన్నగా పెద్దగా అవ్వదు. శరీరం చిన్నగా పెద్దగా అవుతుంది. ఆత్మలంతా ఎవరైతే ఉన్నారో వారందరి సింహాసనం ఈ భృకుటి. శరీరాలైతే అందరివి భిన్న భిన్నంగా ఉంటాయి. కొందరి అకాల సింహాసనం పురుషునిదైతే, కొందరి అకాల సింహాసనం స్త్రీది, కొందరి అకాల సింహాసనం పిల్లలది. తండ్రి కూర్చుని పిల్లలకు ఆత్మిక డ్రిల్ నేర్పిస్తారు. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మొదట స్వయాన్ని ఆత్మగా భావించండి. నేను ఆత్మను, ఫలానా సోదరునితో మాట్లాడతాను. శివబాబాను స్మృతి చేయండి అని తండ్రి సందేశాన్ని ఇస్తాను. స్మృతి ద్వారానే తుప్పు వదలనున్నది. బంగారంలో కల్తీ కలిసినప్పుడు ఆ బంగారం విలువ తగ్గిపోతుంది. ఆత్మలైన మీలో కూడా తుప్పు చేరడంతో మీరు విలువలేనివారుగా అయిపోయారు. ఇప్పుడు మళ్లీ పావనంగా అవ్వాలి. ఆత్మలైన మీకిప్పుడు జ్ఞానం యొక్క 3వ నేత్రం లభించింది. ఆ నేత్రంతో మీ సోదరులను చూడండి. పరస్పరం సోదరులుగా చూడటం వలన కర్మేంద్రియాలు చంచలమవ్వవు. రాజ్యభాగ్యాన్ని తీసుకోవాలంటే, విశ్వానికి యజమానులుగా అవ్వాలంటే ఈ శ్రమ చేయండి. పరస్పరం సోదరులుగా భావిస్తూ అందరికీ జ్ఞానాన్ని ఇవ్వండి. అప్పుడికది ఒక అలవాటుగా అయిపోతుంది. సత్యాతి సత్యమైన సోదరులు మీరందరే. తండ్రి కూడా పైనుండి వచ్చారు, మీరు కూడా పైనుండే వచ్చారు. తండ్రి పిల్లలతో పాటు సేవ చేస్తున్నారు. సేవ చేయడానికి తండ్రి ధైర్యాన్ని ఇస్తారు. ధైర్యము నుంచే పిల్లలకు తండ్రి సహాయం చేస్తారు. కనుక ఈ ప్రాక్టీస్ చేయాలి. నేను సోదర ఆత్మకు చదివిస్తున్నాను. ఆత్మ చదువుతుంది కదా. దీనిని ఆధ్యాత్మిక జ్ఞానం అంటారు. ఇది ఆత్మిక తండ్రి నుండే లభిస్తుంది. సంగమంలోనే తండ్రి వచ్చి ఈ జ్ఞానాన్ని ఇస్తారు. స్వయాన్ని ఆత్మగా భావించండి. మీరు వివస్త్రగా వచ్చారు. మళ్లీ ఇక్కడ శరీరాన్ని ధరించి మీరు 84 జన్మల పాత్రను అభినయించారు. ఇప్పుడు మళ్లీ తిరిగి వెళ్ళాలి. అందుకే స్వయాన్ని ఆత్మగా భావిస్తూ పరస్పరం సోదర దృష్టితో చూడాలి. ఈ శ్రమ చేయాలి. తమ కృషిని తాము చేయాలి. దానం ఇంటి నుండే ప్రారంభమవుతుంది. అనగా మొదట స్వయాన్ని ఆత్మగా భావించి ఆ తర్వాత సోదరులకు అర్థం చేయించండి. అప్పుడు బాగా గురి తగులుతుంది. ఈ పదును నింపుకోవాలి. కష్టపడినప్పుడే ఉన్నత పదవిని పొందుతారు. ఇందులో కాస్త సహించవలసి వస్తుంది కూడా. ఎవరైనా ఏదైనా తప్పుడు మాటలు మాట్లాడితే మీరు మౌనంగా ఉండండి. మీరు మౌనంగా ఉన్నట్లయితే ఇక ఇతరులేం చేస్తారు? చప్పట్లు 2 చేతులతోనే మోగుతాయి. ఒకరు నోటితో చప్పట్లు మోగిస్తే
ఇతరులు మౌనంగా ఉంటే అవతలివారు తమంతట తామే మౌనమైపోతారు. ఒక చేత్తో ఇంకొక చేతిని మోగించటం వలన శబ్దమవుతుంది. పిల్లలు ఇతరుల కళ్యాణం చేయాలి. తండ్రి అర్థం చేయిస్తారు, పిల్లలు సదా సంతోషంలో ఉండాలంటే మన్మనాభవ. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. సోదరుల వైపుకు, ఆత్మల వైపుకు చూడండి. పిల్లలు ఆత్మిక యాత్రలో ఉండే అలవాటు చేసుకోవాలి. ఇది మీకు లాభం చేకూర్చే విషయమే. తండ్రి శిక్షణలను సోదరులకి ఇవ్వాలి. తండ్రి అంటారు, నేను ఆత్మలైన మీకు జ్ఞానాన్ని ఇస్తున్నాను, ఆత్మనే చూస్తాను. మనుషులు మనుషులతో మాట్లాడేటప్పుడు వారి ముఖాన్ని చూస్తారు. మీరు ఆత్మతో మాట్లాడతారు కనుక ఆత్మనే చూడాలి. శరీరం ద్వారా జ్ఞానాన్ని ఇచ్చినా కాని ఇందులో శరీర భానాన్ని తెంచవలసి ఉంటుంది. పరమాత్మైన తండ్రి మాకు జ్ఞానాన్ని ఇస్తున్నారు అని మీ ఆత్మ భావిస్తుంది. ఆత్మలనే చూస్తాను అని తండ్రి కూడా అంటారు. మేము పరమాత్మ తండ్రిని చూస్తున్నాము, వారి నుండి జ్ఞానాన్ని తీసుకుంటున్నాము అని ఆత్మలు కూడా అంటారు. దీనినే ఆత్మ ఆత్మతో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకోవడం అని అంటారు. ఆత్మలోనే జ్ఞానముంది, ఆత్మకే జ్ఞానాన్ని ఇవ్వాలి. ఇది పదును వంటిది. మీ జ్ఞానంలో ఈ పదును నిండిపోతుంది. అప్పుడు మీరు ఎవరికి అర్థం చేయించినా సరే వెంటనే గురి తగులుతుంది. తండ్రి అంటారు, ప్రాక్టీస్ చేసి చూడండి, గురి తగులుతుంది కదా. ఈ కొత్త అలవాటు చేసుకున్నట్లయితే ఇక శరీరభానం తొలగిపోతుంది, మాయ తుఫాన్లు తక్కువ వస్తాయి, చెడు సంకల్పాలు రావు, అశుద్ధ దృష్టి కూడా ఉండదు. ఆత్మైన మనం 84 జన్మల చక్రం తిరిగాము. ఇప్పుడు నాటకం పూర్తవుతుంది. ఇప్పుడు బాబా స్మృతిలో ఉండాలి. స్మృతి ద్వారానే తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయి సతో ప్రధాన ప్రపంచానికి యజమానులుగా అవుతారు. ఎంత సహజం! పిల్లలకు ఈ శిక్షణ ఇవ్వటం కూడా నా పాత్రనే అని తండ్రికి తెలుసు. ఇది కొత్త విషయమేమీ కాదు. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత నేను రావాల్సి ఉంటుంది. నేను బంధింపబడి ఉన్నాను. మధురమైన పిల్లలు, ఆత్మిక స్మృతియాత్రలో ఉన్నట్లయితే అంతిమ స్థితిని బట్టి గతి ఉంటుంది అని నేను కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తాను. ఇది అంతిమ కాలం కదా. నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీ సద్గతి జరుగుతుంది. స్మృతియాత్ర ద్వారానే స్తంభం దృఢంగా అవుతుంది. దేహీ అభిమానులుగా అయ్యే ఈ శిక్షణ ఈ ఒక్కసారే పిల్లలైన మీకు లభిస్తుంది. ఇది ఎంతటి అద్భుతమైన జ్ఞానం! బాబా అద్భుతమైన వారు కనుక బాబా జ్ఞానం కూడా అద్భుతమైనది. దీనినెప్పుడూ ఎవ్వరూ తెలియచేయలేరు. ఇప్పుడు తిరిగి వెళ్ళాలి. అందుకే తండ్రి అంటారు, మధురమైన పిల్లలు, ఈ ప్రాక్టీస్ చేయండి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఆత్మకు జ్ఞానాన్ని ఇవ్వండి. 3వ నేత్రం ద్వారా సోదరులను చూడాలి. ఇదే చాలా పెద్ద శ్రమ. ఇది బ్రాహ్మణులైన మీ సర్వోత్తమమైన ఉన్నతోన్నతమైన కులం. ఈ సమయంలో మీ జీవితం అమూల్యమైనది. అందుకే ఈ శరీరాన్ని కూడా సంభాళించాలి. తమో ప్రధానంగా అయిన కారణంగా శరీర ఆయుష్ కూడా తక్కువైపోతూ వచ్చింది. ఇప్పుడు మీరు ఎంతగా యోగంలో ఉంటారో అంతగా ఆయుష్ పెరుగుతుంది. మీ ఆయుష్ పెరుగుతూ పెరుగుతూ సత్యుగంలో 150 సంవత్సరాలు అవుతుంది. అందుకే శరీరాన్ని కూడా సంభాళించాలి. ఇదైతే మట్టి బొమ్మ కదా, ఎప్పుడైనా అంతమైపోయేదే కదా అని ఇలా అనుకోకూడదు. దీనిని సజీవంగా ఉంచుకోవాలి. ఇది అమూల్యమైన జీవితం కదా. ఎవరైనా అనారోగ్యం పాలైతే వారితో విసిగిపోకూడదు. వారికి కూడా శివబాబాను స్మృతి చేయమని చెప్పండి. ఎంతగా స్మృతి చేస్తారో
అంతగా వారి పాపాలు అంతమవుతూ ఉంటాయి. వారి సేవ చేయాలి. వారు జీవిస్తూ ఉండాలి, శివ్ బాబాను స్మృతి చేస్తూ ఉండాలి. నేను బాబాను స్మృతి చేస్తాను అన్న తెలివైతే ఉంటుంది కదా. తండ్రి నుండి వారసత్వాన్ని పొందేందుకు ఆత్మ స్మృతి చేస్తుంది. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిల్లది పిల్లలకు నంబర్వార్ పురుషార్థానుసారంగా మాతా పితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, స్వయాన్ని చూసుకోండి. నేను పురుషార్థంలో ఉత్తమంగా ఉన్నానా, మధ్యమంగా ఉన్నానా, లేక కనిష్టంగా ఉన్నానా? నేను ఉన్నత పదవిని పొందేందుకు అర్హునిగా ఉన్నానా? నేను ఆత్మిక సేవ చేస్తున్నానా? రెండవ పాయింట్, మూడవ నేత్రంతో ఆత్మ సోదరుణ్ణి చూడండి. పరస్పరం సోదరులుగా భావిస్తూ అందరికీ జ్ఞానాన్ని ఇవ్వండి. ఆత్మిక స్థితిలో ఉండే అలవాటు చేసుకోండి. అప్పుడు కర్మేంద్రియాలు చంచలమవ్వవు. వరదానము. బ్రహ్మబాబా సమానంగా మహాత్యాగం ద్వారా మహాభాగ్యాన్ని తయారు చేసుకునే ఫరిష్తా నుండి విశ్వ మహారాజా భవ. ఎవరైతే బ్రహ్మబాబా యొక్క ప్రతి కర్మరూపీ అడుగు వెనక అడుగు వేస్తారో, ఎవరి మనసు బుద్ధి సంస్కారాలైతే సదా తండ్రి ఎదురుగా సమర్పితమై ఉన్నాయో, ఆ పిల్లలకే ఫరిష్తా నుండి విశ్వ మహారాజుగా అయ్యే వరదానం ప్రాప్తిస్తుంది. ఏ విధంగా బ్రహ్మబాబా ఈ మహాత్యాగం ద్వారానే మహాభాగ్యాన్ని ప్రాప్తి చేసుకున్నారో, అనగా నంబర్ 1 సంపూర్ణ ఫరిష్తాగా మరియు నంబర్ 1 విశ్వ మహారాజుగా అయ్యారో, అలా ఫాలో ఫాదర్ చేసే పిల్లలు కూడా మహాత్యాగులుగా లేక సర్వస్వత్యాగులుగా ఉంటారు. సంస్కార రూపంలో కూడా వికారాల వంశాన్ని త్యాగం చేస్తారు. స్లోగన్. ఇప్పుడు అన్ని ఆధారాలు తెగిపోనున్నాయి. అందుకే ఒక్క తండ్రినే మీ ఆధారంగా చేసుకోండి. మీ శక్తిశాలి మనసా ద్వారా సకాషిచ్చే సేవ చేయండి. ఇంతటి ప్రకృతినంతటినీ పరివర్తన చేయటం, తమోగుణి సంస్కారాలు కల ఆత్మల తమోగుణి వైబ్రేషన్లు మార్చటం, మరియు స్వయాన్ని కూడా ఇటువంటి రక్తపాత వాయుమండలపు వైబ్రేషన్ల నుండి సురక్షితంగా ఉంచుకోవటం, మరియు ఆ ఆత్మలకు సహయోగాన్నివ్వటం, ఈ విశాల కార్యం కొరకు మనసాను శుభభావనలతో సంపన్నంగా శక్తిశాలిగా తయారు చేయండి. ఓం శాంతి.